విద్యతోనే వికాసం, విద్యతోనే ఆత్మవిశ్వాసం అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా మంత్రి గంభీరావుపేట మండలం గోరంట్యాలలోని పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. తర్వాత ఎల్లారెడ్డిపేటలో పాఠశాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 గోడలే దేశ భవిష్యత్తుకు మూల స్తంభాలని మంత్రి కేటీఆర్ తెలిపారు. కల్వకుంట్ల తారక రామారావు గారు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం ప్రాతర్దీపం నమోస్తుతే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే తదాః. అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు. దీపం ప్రజ్వాల్య జగజ్యోతిరూపాయ నమః. దీపం జ్యోతి అట్లా చదువుకొని చక్కగా అయితే ఆటోమేటిక్గా వాళ్ళు ముంగటికి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు మళ్ళీ వెనకగిరి చూసుడు ఉండదు. ఇలా ఎంతమంది పిల్లలు, మేము అమెరికా పోతా ఉంటాం రెగ్యులర్గా, నేను ఇన్వెస్ట్మెంట్ కోసం దానికోసం పోతా ఉంటాం. ఇప్పటికి నేను మంత్రి అయినాక దాదాపు 5-6 సార్లు పోయిన ప్రతిసారి ఏ ఊరికి పోయినా, లాస్ ఏంజలీస్ పోయినా, న్యూయార్క్ పోయినా, షికాగో పోయినా, ఎక్కడ పోయినా మన తెలుగు పిల్లలు, తెలంగాణ పిల్లలు, మన పిల్లలు ఎంతోమంది కలుస్తూ ఉంటారు. వచ్చి అన్నా మేము 10 ఏళ్ల కింద వచ్చిన మన ఒకలు, 15 ఏళ్ల కింద వచ్చిన మన ఒకలు, లండన్ పోతే వస్తారు. ఎక్కడ పోయినా ప్రపంచంలో ఏ దేశం పోయినా కోకొల్లలకు వచ్చి కలుస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే ఎంత గర్వంగా అనిపిస్తుంటుందంటే, వాళ్ళు ఈరోజు ఎక్కడో తెలంగాణలోని మారుమూల పల్లెల్లో చిన్న చిన్న పట్టణాల్లో చదువుకొని అక్కడ చదువు చెప్పిన నేర్పిన విద్య అందించిన అధ్యాపకుల దయతోని ఇవాళ ప్రపంచంతోని పోటీ పడే పౌరులుగా తయారైందంటే మన టీచర్లు 2 లక్షల మంది ఉన్నారు. వారందరికీ